శుభం. ట్రైలర్ లో ఒక్క చిన్న కాఫీ షాట్ తోనే అప్పుడు వైరల్ అయిపోయారు. ఏంటో తెలుసా, ఆల్ఫాజీ ఆల్ఫా ఆడోళ్ళ దగ్గర రా, దెయ్యాల దగ్గర కాదు కదా, దెయ్యాల దగ్గర కాదు కదా. సడన్ గా ఎంటర్ ఒరే ఆల్ఫా రారా ఇట్ అంటున్నారు వాళ్ళు మైక్ పట్టుకోవడానికి. రియల్ లైఫ్ లో ఆల్ఫా పురుషుడా లేదంటే నార్మల్ పురుషుడా? పెళ్ళయ్యాక ఎవరైనా మామూలు పురుషులు అవ్వకపోతే అప్పుడప్పుడు వస్తుంటాడు ఆల్ఫా పురుషుడు, అప్పుడప్పుడు వస్తుంటాడు ఆల్ఫా పురుషుడు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? మ్యారేజ్. నేమ్ రివీల్ చేస్తారా? రమ్య. షో ఆవిడ చూసారా? చూసారు. ఏం చెప్పారు ఫస్ట్? అందరూ యాక్ట్ చేసాం అనుకుంటున్నాను, నువ్వు ఎలా ఉంటావు అలాగే చేసావు కదా అన్నారు. అలాగే చేసావు కదా అన్నారు. బాగా చెప్పారు. దెబ్బలు బాగా గట్టిగా తగిలి అనిపించింది. చాలా గట్టి తలే. ఆ చైర్ లో పడి వెనక్కి పడ్డాను, అది ఇరిగిపోయింది. ఒకసారి కాలు. కన్న తల్లి జన్మనివ్వడానికి ఎంత ఇదవుతుందో మా అందరికి ఒక పునర్జన్మనిచ్చారు సమంత గారు అని చెప్పి సచ్ ఏ లవ్లీ వర్డ్స్. మేము అందరం చాలా బాగా కనెక్ట్ అయ్యాం. ఆవిడ అనుకుంటే ఎవరితో ఉన్నా చేయొచ్చు, కొంచెం పెద్ద హీరో డేట్లు తీసుకొని సినిమా చేయొచ్చు. కానీ మరి కొత్త వాళ్ళతో చాలా రిస్క్ కదండి. ఎవరు తెలియని వాళ్ళు కొత్త యాక్టర్లు అందరినీ పెట్టి సినిమా తీసారంటే మామూలు విషయం కాదు. అందుకే నాకు అది నిజంగానే ఎమోషనల్ గా నాకు లోపలే అనిపించింది ఆ ఫీలింగ్. అందుకని అది మాట్లాడాను అనమాట. నేను మీ ఇన్స్టా పోస్ట్ లో చూసాను, విశ్వంబర టీమ్ అని మీరు, చోటకే నాయుడు గారు, ఈయన. అప్పుడు అనిపించింది ఓకే ఏమైనా లీక్ అడిగితే చెప్తాడా ఈయన అని. వెరీ సూన్ డేట్ అనౌన్స్ చేస్తారు. హోంబుల ఫిల్మ్స్ అంటే పెద్ద నిర్మాణ సంస్థ, అది కూడా రావడం ఒక గొప్ప ఆపర్చునిటీ. సో దాని గురించి ఏమైనా చెప్పండి. అక్కడ కూడా కథ చెప్పారు, కథ నచ్చే ప్రాజెక్ట్ ఓకే. ఎంత ఏజ్ ఉన్నప్పుడు మీరు వచ్చారు ఇండస్ట్రీకి? ఇంటర్మీడియట్ అయిన తర్వాత వచ్చాను. మరి కృష్ణ దగ్గర కష్టాలు ఏం లేవా మీకు? రాస్తే ఒక పేజీ ఉంటుంది ఇంకా దాని నుంచి పేజే ఉంటుందా? ఈ హుక్ స్టెప్ ఎలా స్టార్ట్ అయింది? రుద్దుకున్నట్టుందా? కానీ బీజం వైరల్ అయింది తెలుసా? సాంగ్ చాలా బాగుందండి. మళ్ళీ టైం పోయింది మీద